ఒక డాక్టర్గా నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాయింట్ అంతా ఏముంటుందంటే అసలు దీనికి ఏ ప్రాబ్లం ఉంది, నేను ఏం సాల్వ్ చేయాలి అనే దాని మీదే ఉంటుంది తప్ప నాకు ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వం ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో కూడా నాకు ఏం ఆడపోయినా పర్లేదు, నా డిసీజ్ సరిగ్గా ట్రీట్ చేస్తే చాలా అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా నాతో మంచిగా ముచ్చట పెట్టాలి, నాకు ఎక్కువ టైం ఇవ్వాలి, ఆయన్ని అన్ని కళ్ళతో చూడాలి అని. ఇప్పుడు 40 మంది ఓపీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక సిస్టమ్ అండి ఇది. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్తే ప్రతిదీ డైరెక్ట్ సీనియర్ అసిస్టెంట్ దగ్గరికే పోతుందిగా, ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు, అంతకుముందు క్లర్క్ ఉంటాడు కదా. దానివల్ల ఏమవుతుందంటే నేను ఫ్రూట్ఫుల్ వర్క్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఆ ఫ్రూట్ఫుల్ వర్క్ ఏంటి? ఇప్పుడు నా పలానా ముందున్న నా అసిస్టెంట్ చెప్తుంటారు, సార్ సో ఇన్వెస్టిగేషన్స్ డన్, ఇవి ఉన్నాయి, ఇది హిస్టరీ బేసిక్గా ఈ ఇన్వెస్టిగేషన్స్ అయినాయి, ఇది ఉంది అంటే ఇంకా ఫర్దర్ ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, ఫర్దర్ ఎట్లా ట్రీట్మెంట్ చేద్దాం, ఎట్లా ప్లాన్ చేద్దాం, అయిపోగానే అటు ఇంకేమైనా అడిషనల్ క్వశ్చన్స్ అడగాలని అడుగుతాను. నెక్స్ట్ ఇమ్మీడియట్గా అమ్మ గిది ఉంది, గిది అయిపోయింది, గిది అయినాక చూస్తాను.